హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకోసం ఈ రిలేషన్‌షిప్ కోసం ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్‌గా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ కూడా చేయండి. సో, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ జరుగుతున్నా సరే, ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే, ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెసొనేట్ అవుతుంది. మీకు రెసొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెసొనేట్ అవ్వకపోతే, మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి అటెంప్ట్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఓకే. ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన మీ సిచ్యువేషన్స్‌కి అకార్డింగ్‌గా పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ మ్యారేజ్ కోసం కానీ, సో ఇట్లా మీకు దేని రిలేటెడ్గా రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా. సో మీ పర్సన్ అట్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు మీకోసం చూద్దాం. మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ తలుచుకోండి కార్డ్స్ షఫుల్ చేస్తున్నంతసేపు. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రజెంట్ మా వ్యూయర్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. నీడ్ రెస్క్యూయింగ్, రషింగ్, లూజింగ్ యువర్ సెల్ఫ్, ఐ క్యాండీ, ambivalent, fear of cheating, not talking, feel unloved. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి చూడండి, రిజెక్షన్. సో మీ పర్సన్ రిజెక్షన్కి భయపడుతున్నారండి. వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. బట్ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో తన ప్రపోజల్ని, తన లవ్ని మీరు ఎక్కడ నో చెప్పేస్తారేమో. బికాస్ పాస్ట్లో తను చేసినది అలా ఉండుండొచ్చు. ఇప్పుడు ఆ పర్సన్ మారాను, మంచిగా ఉన్నాను, నాకు నువ్వు కావాలి, నాకు ఒకవేళ ఇది పాస్ట్ లవ్ కాకపోయినా ఇది న్యూ పర్సన్ అయినా సరే మీరు ఎక్కడ ఈ పర్సన్ని రిజెక్ట్ చేస్తారు అని ఈ పర్సన్ భయపడుతున్నారు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఈ రిలేషన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఎట్ ప్రెసెంట్ వాళ్ళ చేతుల్లో ఉన్నదేంటి, ఈ రిలేషన్ని కానీ మిమ్మల్ని కానీ కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. లేదు అంటే ఇప్పుడు తను యాక్షన్ తీసుకోకపోతే, ఇప్పుడు తను కాపాడుకోకపోతే ఇంకా ముందు తను ఈ రిలేషన్ని అసలు నిలబెట్టుకోలేరు, కాపాడుకోలేరు. సో ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏంటంటే నెగ్లిజెన్స్ చేశారు. ఏదో ఒకలాగా మీరే స్టెప్ తీసుకుంటారేమో, ఏదో ఒకలాగా మీరే ఇనిషియేషన్ తీసుకుంటారేమో, మీరే బ్రతిమలాడుకుంటారేమో, మీరే వస్తారేమో, ఆఫర్ చేస్తారేమో అని ఈ పర్సన్ ఇప్పటిదాకా నెగ్లిజెన్స్ చేశారు.
సో, తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇప్పటిదాకా నెగ్లెక్ట్ చేశారు. ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ ఇంకా వెయిటింగ్ మీకోసం ఎదురు చూడటం ఆపేసి తనే ఈ రిలేషన్‌ని కాపాడుకోవడానికి యాక్షన్ మోడ్‌లోకి వచ్చారిక్కడ. క్లారిఫై చేయండి యూనివర్స్. నీడ్ రెస్క్యూయింగ్. చూడండి, వెయిటింగ్ ఎనర్జీ నుంచి బయటికొస్తున్నాడు. 9 ఆఫ్ వాండ్స్. ఆల్రెడీ టారో చూస్తున్న నా ఛానల్ పాత వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు 9 ఆఫ్ వాండ్స్ అంటే ఏంటి, వెయిటింగ్ ఎనర్జీ అని. చూడండి, వెయిటింగ్ ఎనర్జీ నుంచి చాలా టైం ఈ పర్సన్ వెయిట్ చేశారండి. ఇక్కడ రిజెక్షన్ కూడా మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని ఈ పర్సన్ వెయిట్ చేశారు. ఇక తప్పదు, ఇంక ఈ రిలేషన్ ఎక్కడ ఎండ్ అయిపోతుందో, మీ ఇద్దరి మధ్య ఈ వెయిటింగ్ తను మిమ్మల్ని వెయిట్ చేయించడం వల్ల, మిమ్మల్ని ఎక్కువగా ఎదురు చూసేలాగా చేయడం వల్ల ఇంక ఈ రిలేషన్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందేమో, ఎక్కడ స్పాయిల్ అయిపోతుందేమో అన్న భయంతో ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు. డెఫినెట్గా ఈ రిలేషన్ని ఈ పర్సన్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. తను మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. మీకోసం ఇంకా వెయిటింగ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి ఈ రిలేషన్ కాపాడుకోవడానికి మేబీ యాక్షన్ తీసుకుంటారు, స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇంకా ఎలాగైనా సరే తప్పదు, కాపాడుకోవాలి. 9 ఆఫ్ కప్స్. మీరే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్. తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ అవన్నీ తను మీకు చెప్పాలి అనుకుంటున్నారు. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ పర్సన్, మీ పార్ట్నర్. ఇక్కడ సోల్ ఎనర్జీస్ నేను రీడ్ చేస్తాను కాబట్టి అది ఎవరు అనేది మీరే చూసుకోండి. ఈ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే మీరే. తను హ్యాపీగా ఉండేది మీతోనే. ఇంకా ఇది కాపాడుకోవాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్ని మ్యారేజ్ వరకు ఈ పర్సన్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆ పర్సన్ అన్మ్యారీడ్ అయ్యుండి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకునే ఆప్షన్ మీకు ఉంటే కనుక ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో తను ఎస్పెషల్లీ మిమ్మల్ని తన వైఫ్ లాగా కానీ, తన హస్బెండ్ లాగా కానీ మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. సో మీరు దొరకడం తనకి ఒక ట్రెజర్ లాంటిది. ఇంకా తను వెయిట్ చేస్తే, ఇంకా తను మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెడితే, డిలే చేస్తే తనంత దురదృష్టవంతురాలు ఆ దురదృష్టవంతుడు ఇంకొకళ్ళు ఉండరు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఉంది, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. సో తన విషెస్, తన కోరికలు నెరవేరేది మీతోనే. మీరు దొరకడం వాళ్ళకి ఒక ట్రెజర్ లాంటిది, ఒక అదృష్టం లాంటిది, ఒక గిఫ్ట్ లాంటిది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎలాగైనా సరే తన ప్రేమ మీతో చెప్పాలి, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. తన మనసులో మాట, తన మనసులో ఉన్న ప్రేమ మీకు బయటికి చెప్పాలి. ఈ రిలేషన్ని కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నారు. సో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా తొందరపడుతున్నారండి. రషింగ్ ఎనర్జీ అదే కనిపిస్తుంది. తొందరపడుతున్నారు మేబీ మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి. తొందరగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి పరిగెత్తుకుంటూ అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. 2 ఎనర్జీస్. సో నాకు తెలిసి ఇప్పటిదాకా వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ మీ పర్సన్ కంట్రోల్ చేసుకున్నారు. ఇంకా తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మేబీ ఇప్పటిదాకా మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో ఇక పైన తను ఏం ఆలోచిస్తున్నారంటే, ఇంక ఇది అలా కాదు, డివైన్ టైం కోసం వెయిట్ చేయడం కాదు, నేనే తొందరపడి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి అంటే నేనే పుష్ చేయాలి, నేనే ముందుకు నడిపించాలి. ఇట్లా సైలెంట్గా ఉంటే, ఇట్లా దూరంగా ఉంటే, ఇట్లా బ్లాక్ చేసుకొని ఉంటే ఇది ముందుకు నడవదు. మీ పర్సన్ మీ విషయంలో ఈ రిలేషన్ కోసం
మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్‌గా కనిపిస్తున్నారు. చాలా అట్రాక్షన్‌గా కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. స్టేబుల్ డెసిషన్ తీసుకొని ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారు. అతి త్వరలో ఆ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రావచ్చు. ఆ పర్సన్ మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయొచ్చు. లేదా ఈ పర్సన్ తొందరపడి మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. దానికి ఇప్పుడు బాధపడుతున్నారు ఆ పర్సన్. లూజింగ్ యువర్‌సెల్ఫ్. మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. తన లైఫ్‌లో తను ప్రశాంతంగా, హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీరు తనతో ఉన్నప్పుడే తను బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. మీరు తనతో మాట్లాడినప్పుడే తను బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. మీరు తనతో మాట్లాడినప్పుడు, తనకి మెసేజ్ చేస్తేనో, తనకి కాల్ చేస్తేనో, తనతో ఉంటేనో, మీతో అన్నీ షేర్ చేసుకుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీతో వాళ్ళు ఏమీ షేర్ చేసుకోలేదా, ఇక్కడ వాళ్ళని వాళ్ళే కోల్పోతారు. బాధగా ఉంటారు, సాడ్‌గా ఉంటారు, దిగులు పడతారు, ఏడుస్తారు. ఏదో వాళ్ళని వాళ్ళే ఏదో కోల్పోయినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతారు. సో, మేబీ మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. 6 ఆఫ్ పెంటికల్స్. చూడండి, ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా! లూజింగ్ యువర్ సెల్ఫ్. ఒక్కొక్కసారి ఈ పర్సన్‌కి ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళని వాళ్ళే కోల్పోయారా అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళలో ఉన్న సంథింగ్ ఏదో పార్ట్ మిస్ అవుతుంది. వాళ్ళకే తెలియకుండా మీకోసం ఏడిచేస్తున్నారు. వాళ్ళకే తెలియకుండా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకే తెలియకుండా బాధపడుతున్నారు. మీరు వాళ్ళకి కనిపించకపోయినా, మీరు వాళ్ళతో మాట్లాడకపోయినా, వాళ్ళ మీద వాళ్ళు కంట్రోల్ కోల్పోతున్నారు. వాళ్ళకి వాళ్ళే నచ్చట్లేదు. సాంగ్ ఉంటుంది చూసారా? నాకేనే నచ్చేస్తున్నా, నాకేనే ముద్దొస్తున్నా, నువ్వంటూ నాలోకొచ్చి చేరాక, నన్నే నీకిచ్చేస్తున్నా నీ వైపే. సాంగ్ రవితేజ సాంగ్ ఉంది. అలా వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు. మీ మీద అంత ఇష్టం ఉంది ఈ పర్సన్‌కి. మీ మీద అంత ప్రేమ ఉంది. మీరు కనిపించకపోయినా, మీ నుంచి మెసేజ్ రాకపోయినా, మీ నుంచి రిప్లై రాకపోయినా, మైండ్ వాళ్ళకి ప్రశాంతంగా ఉండదు. ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు. అండ్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీకోసం ఏమైనా చేయడానికి ఇప్పుడు ఆ పర్సన్ రెడీగా ఉన్నారు. సో, రోజు రోజుకి మీ పర్సన్‌కి మీరు చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నారు. మేబీ ఏజ్ మీది ఎక్కువ అవుతున్నా సరే, ఏజ్ మీది పెద్దగా కనిపించట్లేదు. మీరు స్టిల్ చూడ్డానికి యంగ్ లాగా కనిపిస్తున్నారు. స్టిల్ చూడ్డానికి తనకి బాగా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నారు. మీ పర్సన్ మీ బ్యూటీని చాలా అడ్మైర్ చేస్తున్నారు. సో, మీరు బయట నుంచి బావుంటారు. అండ్ సోల్ లెవెల్ నుంచి కూడా మీరు బావుంటారు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. చూడ్డానికే బావుండడం కాదు, బట్ మీ సోల్ కూడా అంతే ప్యూర్. మీ ఆలోచనలు కూడా మీరు లోపల నుంచి మీ థాట్స్, మీ ఐడియాస్ ప్యూర్‌గా ఉంటాయి. సో, ఎవరినో ఏదో చెయ్యాలి, ఎవరినో ఏదో సాధించాలి అనే టైప్‌లో నెగెటివ్‌గా ఉండదు. చాలా ప్యూర్‌గా, జెన్యూన్‌గా ఉంటాయి కాబట్టే మీరు ఇంత బ్యూటీగా ఉంటారు. లోపల నుంచి హ్యాపీగా ఉంటే బయటకి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఫ్రమ్ ఇన్‌సైడ్ మీరు బ్యూటిఫుల్‌గా ఉండే పర్సన్. కాబట్టి బయటికి కూడా మీరు బ్యూటిఫుల్‌గా ఉంటారు.
అండ్ మీ పర్సన్‌కి మీ బ్యూటీకి అడ్మైర్ చేస్తున్నారు. అండ్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్. మీతో అలా స్ట్రక్ అయిపోయారు. మీ బయట నుంచే కాదు, ఇన్నర్ బ్యూటీ కూడా మీకు ఉంది అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో 2 ఆఫ్ కప్స్ చూడండి. అందుకే ఈ పర్సన్ మీతో ఫ్రెండ్షిప్ చేశారు. అందుకే ఈ పర్సన్ మీతో యూనియన్ అయ్యారు. అందుకే మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మీకు తనకి మధ్య ఉన్నది సోల్ లెవెల్ కనెక్షన్ అని, సోల్మేట్ కనెక్షన్ అని. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఫామ్ అయిన రిలేషన్ కాదు. సో ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్మేట్ కనెక్షన్ అని కానీ, తన కోసం మీరు స్పెషల్గా పుట్టారు అని కానీ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అందుకే మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు. సో మీకన్నా ఎవరైనా అందమైన వాళ్ళు, ఫిజికల్‌గా అందమైన వాళ్ళు కనిపించొచ్చు కానీ సోల్ లెవెల్ అందమైన వాళ్ళైతే ఉండరు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ అంత ప్యూర్ హార్టెడ్, మీ అంత కైండ్ హార్టెడ్ దొరకడం అది తన అదృష్టం అని ఆలోచిస్తున్నారు. తనని మీరు అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు. తనకి మీరు చాలా రకాలుగా, చాలా విధాలుగా హెల్ప్ చేశారు. తన ఎమోషన్స్ బ్యాలెన్స్ అయింది కూడా మీ వల్లే. తను ప్రేమ అంటే ఏంటో తెలిసింది కూడా మీ వల్లే. మీతో పరిచయం అయిన తర్వాతే ఈ పర్సన్‌కి లవ్ వాల్యూ కానీ, ఎమోషన్స్ వాల్యూ కానీ, ఫీలింగ్స్ వాల్యూ కానీ అర్థమైంది. లేదు అంటే ఈ పర్సన్ ఏదో ఉన్నారంటే ఉన్నారు అంతే. అంబివలెంట్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో చాలా టైం తీసుకున్నారు ఈ పర్సన్. చాలా ఆలోచించారు. చూడండి ఎంపరర్. చాలా టైం తీసుకున్నారు. చాలా ఆలోచించుకున్నారు. అండ్ మీరైతేనే తనకి కరెక్ట్ పర్సన్. తన ఈగో వల్ల మీకు దూరం అయ్యారు ఈ పర్సన్. కానీ ఇప్పుడు మీరే తనకి కరెక్ట్ పర్సన్ అనేది తను తెలుసుకున్నారు. తనకేం కావాలి యాక్చువల్లీ? తనేం కోరుకుంటున్నారు? తను ఎలాంటి వాళ్ళని కోరుకుంటున్నారు? సో టైం పాస్ వాళ్ళని కోరుకుంటున్నారా? జెన్యూన్‌గా లవ్ ఉన్న వాళ్ళని కోరుకుంటున్నారా? అసలు తనకేం కావాలి? ఎలాంటి వాళ్ళైతే తనకి కరెక్ట్? మీలాంటి వాళ్ళా? లేకపోతే వేరే వాళ్ళ లాంటి వాళ్ళా? సో ఎలాంటి వాళ్ళైతే కరెక్ట్ అని తనకి తాను టైం తీసుకున్నారు, రికగ్నైజ్ చేశారు. అండ్ మీకోసం ఈ పర్సన్ లాయల్‌గా ఉండాలి అనే డెసిషన్ తీసుకున్నారు. 3 ఆఫ్ స్వర్డ్స్. సో మిమ్మల్ని ఇంకా హర్ట్ చేయకూడదు. మిమ్మల్ని ఇంకా బాధ పెట్టకూడదు. అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మేబీ తన యాక్షన్స్ వల్ల కావచ్చు, తన బిహేవియర్ వల్ల కావచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల కావచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. బట్ ఇక్కడ అలా ఉండాలనుకోవట్లేదు. మీ పర్సన్ ఇక నుంచి మీతో లాయల్‌గా ఉండాలి. అన్నీ మీతో షేర్ చేసుకోవాలి. మీతో జెన్యూన్‌గా ఉండాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్‌కి ప్రెజెంట్ ఉన్న జనరేషన్, ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌ని కొంతవరకు ఎక్కడ మోసపోతానేమో అన్న భయం కూడా ఉంది. మోసపోతానేమో అన్న భయంతో ఫ్రెండ్షిప్ పేరుతో, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే పేరుతో నౌఏడేస్ చాలా మోసాలు జరుగుతున్నాయి. సో అలాగే తన మీద మీరు స్పెషల్ అటెన్షన్ చూపిస్తున్నా, తన మీద మీరు స్పెషల్ కేర్ చూపిస్తున్నా, ఈ పర్సన్ ఏంటంటే ఏదో చీట్ చేయడానికో, తన నుంచి ఏదన్నా బెనిఫిట్స్ కోసమో మీరు అట్లా చేశారు అనుకున్నారు. బట్ అలాంటిది కాదు. మీ ఇద్దరిది జెన్యూన్ లవ్. అండ్ మీకు తనకి మధ్య ఉన్నది సో ఒక మ్యాగ్నెటిక్ పుల్ లాంటిదైతే మీ పర్సన్ మీ విషయంలో ఫీల్ అవుతున్నారు.
మీది జెన్యూన్ లవ్, చీటింగ్ కాదు. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీ పర్సన్ నమ్ముతున్నారు. సో ఇది క్యాజువల్గా ఫామ్ అయిన రిలేషన్షిప్ కాదు, జన్మల బంధం అనేది మీ పర్సన్ అర్థం చేసుకున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు చీట్ చేయరు, అట్లాగే ఈ పర్సన్ని మీరు కూడా చీట్ చేయడానికి తన లైఫ్లోకి రావట్లేదు, తన మీద ప్రేమ చూపించట్లేదు. జెన్యూన్గా మీరు ఆ పర్సన్కి కనెక్ట్ అయ్యారు కాబట్టి, మీరు ఆ పర్సన్ని మీ లైఫ్ లాంగ్ లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి మీరు తన కోసం ఉన్నారు అని ఆ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు. సో మీ పర్సన్ ఏంటంటే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేసి చెప్పాలనుకుంటున్నారు. సో మిమ్మల్ని నమ్మాలనుకుంటున్నారు, మీ ప్రేమను నమ్మాలనుకుంటున్నారు, మీలో ఉన్న జెన్యూనిటీ పర్సన్ నమ్మాలనుకుంటున్నారు. అండ్ మీరంటే ఈ పర్సన్కి చాలా ప్రేమ ఉంది అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ ఈ పర్సన్కి మీకు ఆల్రెడీ మ్యారేజ్ జరుగుంటే ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా రొమాంటిక్గా కూడా ఆలోచిస్తున్నారు. సో మీతో కలిసి తన లైఫ్ షేర్ చేసుకోవాలని కావచ్చు, మీతో కలిసి మిమ్మల్ని హగ్ చేసుకోవాలని కావచ్చు, మేబీ ఫిజికల్ రిలేషన్షిప్ కోసం కావచ్చు, మీతో చాటింగ్ చేయాలని, మీకు అట్రాక్షన్ కూడా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని చూడాలని అండ్ మిమ్మల్ని కలవాలి అని. వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని పర్సన్ ఫీల్ అవుతున్నారు. తనకి తెలియకుండానే మీ పర్సన్ మీ ప్రేమలో పడ్డారు. మిమ్మల్ని లైక్ చేయడం కానీ, మిమ్మల్ని ఇష్టపడడం కానీ ఈ పర్సన్ స్టార్ట్ చేశారు. నాట్ టాకింగ్. సో మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెసెంట్ కమ్యూనికేషన్ కూడా లేదనుకుంటానండి. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. మేబీ ఈగో ఇష్యూస్ కావచ్చు, ఇద్దరు గొడవ పడి కావచ్చు, ఈగో ఇష్యూస్ వల్ల కావచ్చు. కొంతమంది సిచ్యువేషన్లో అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్, కొంతమంది సిచ్యువేషన్లో అయితే బ్లాక్ సిచ్యువేషన్. మీ ఇద్దరు కమ్యూనికేట్ అవ్వట్లేదు బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు. 10 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూ కనిపిస్తుంది. మీకేం కావాలో మీరు చెప్పట్లేదు, ఆ పర్సన్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా చెప్పట్లేదు. ఇద్దరిలో ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడట్లేదు. మాట్లాడుకుంటేనే కదా ఏదైనా సరే తెలిసేది. అవతల పర్సన్ ఏమనుకుంటున్నారైనా, మీరేమనుకుంటున్నారైనా ఇద్దరు కమ్యూనికేట్ చేస్తేనే తెలిసేది. ఇదివరకు రోజుల్లాగా ఏదో ఉత్తరాల్లో ఫోన్లు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి, యూస్ చేసుకోవట్లేదు. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. కానీ ఏం చేస్తాం, ఎట్ ప్రెసెంట్ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. మేబీ తన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి ఆర్ దూరం పెరిగింది. నేను ఈ పర్సన్ని ఇంత ఇష్టపడ్డాను, ఈ పర్సన్ని ఇంత ప్రేమించాను, ఈ పర్సన్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాను, కానీ నాకన్నా తనకి తన ఫ్యామిలీ ఎక్కువ, నాకన్నా తనకి తన వాళ్ళు ఎక్కువ, నేను ఇంపార్టెంట్ కాదా? నన్ను ఇష్టపడే పర్సన్కి నేనే ప్రయారిటీ అవ్వాలి, నేనే ఇంపార్టెంట్ ఉండాలి, నాకే ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి, నాకే అన్నీ షేర్ చేసుకోవాలి. అది తన హ్యాపీనెస్ అయినా, తన సాడ్నెస్ అయినా ఏదైనా సరే నాతోనే షేర్ చేసుకోవాలి. 4 ఆఫ్ వ్యాండ్స్. కమిటెడ్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఆ పర్సన్ ఏం చేసినా, ఫ్రెండ్స్తో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, వర్క్ ప్లేస్లో ఉన్నా అన్నీ నాతో చెప్పుకోవాలి. అలా అయితేనే ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే అవ్వదు అని మీరు కండిషన్.
ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వడం వల్లే మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. సో, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు ఎట్ ప్రెజెంట్ తనని లవ్ చేయట్లేదు. తనకి మాత్రమే మీరంటే లవ్ ఉంది. కానీ, మీకు తన మీద అంత లవ్ లేదు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎవరి ఓన్ ఒపీనియన్, ఎవరి ఓన్ డెసిషన్ వాళ్ళకుంటుంది. 10 ఆఫ్ కప్స్ చూడండి. పర్సన్ పాస్ట్‌లో ఎవ్రీథింగ్ మీరు వాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళు. తను బాధలో ఉన్నా, మీరు బాధలో ఉన్నా, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని, ఆ పర్సన్‌తో హ్యాపీగా ఉండడానికి ట్రై చేసేవాళ్ళు. ఆ పర్సన్‌ని హ్యాపీగా చేయడానికి ట్రై చేసేవాళ్ళు. మీ ఫ్యామిలీని ఎదిరించి మరీ ఈ పర్సన్‌కి మీరు టైం ఇచ్చేవాళ్ళు. మీ ఫ్యామిలీని పక్కన పెట్టి మరీ ఈవెన్ మీ పేరెంట్స్ వద్దన్నా, మీ ఫ్యామిలీలో ఎవరు వద్దన్నా, ఈ పర్సన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మీలో ఆ ప్రేమ అది ఈ పర్సన్ చూడలేకపోతున్నారు. తన మీద మీకంతగా ప్రేమ లేదేమో అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎట్ ప్రెజెంట్ మీరు ప్రాక్టికల్‌గా అయిపోయారు. ఎమోషన్స్ పక్కన పెట్టేసి మీరు ప్రాక్టికల్‌గా చేంజ్ అయిపోయారు. మనీ ఓరియెంటెడ్‌గా ఉంటున్నారు. ఆర్ ఎల్స్ ఫైనాన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీ గోల్ ఓరియెంటెడ్‌గా ఉంటున్నారు. లైఫ్‌లో ముందుకు వెళ్ళాలని కానీ, కెరియర్‌లో ముందుకెళ్ళాలని కానీ, సక్సెస్ అవ్వాలని కానీ, దాని మీద ఫోకస్ చేసి ఈ పర్సన్‌కి దూరం వెళ్తున్నారు మీరు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్‌ని డిస్టెన్స్ పెడుతున్నారు. ఆ పర్సన్‌ని దూరం పెడుతున్నారు. మాట్లాడట్లేదు. అది ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఆలోచిస్తుంది. సో, 2 ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా జగ్లింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.